మీరు సినిమాల్లోకి వెళ్ళడానికి, సినిమాల్లోకి వెళ్ళాక గొంతు గుర్తింపు వచ్చిందా? లేతే ఈ గొంతు గుర్తింపు వల్లే సినిమాల్లోకి వెళ్లారా మీరు? ఈ నా గొంతు సినిమాల కంటే ముందుగానే రేడియో ద్వారా ఆంధ్రదేశానికి పరిచయం అయింది. మీకు గుర్తుండే ఉంటుంది. ఆల్ ఇండియా రేడియో వార్తలు చదువుతున్నది జగ్గయ్య అని ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారాలు జరిగేవి. ఆ రకంగా నా స్వరానికి ముందరే ఒక రకమైనటువంటి ప్రాచుర్యం వచ్చింది. తర్వాత సినిమాల్లో చేరిన తర్వాత సినిమాల్లో కూడా నేను నటించిన మొదటి 2 సినిమాలు అవి విజయవంతం కాలేదు, బాగా దెబ్బతిన్నాయి. అందుచేత సినిమాల్లో నాకు మొట్టమొదటిగా